హాయ్ అండి. వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే మీకు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. యెల్లో రైస్ పచ్చి పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనము రైస్‌ని నానబెట్టుకోవాలనమాట. నేనైతే 1 ½ గ్లాస్ రైస్ తీసుకున్నాను. 2 టైమ్స్ వాటర్‌తో బాగా వాష్ చేసి తర్వాత వాటర్ పోసి నానబెట్టుకోవాలనమాట. తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని అందులో వాటర్ పోసి బాగా వాష్ చేసుకొని వీటిని కూడా కొంచెం వాటర్ పోసి నానబెట్టుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా నానబెట్టుకోవాలి. మనము టమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకోవాలి కదండీ! అవన్నీ కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకునేసరికి బియ్యం నానిపోతాయి. బియ్యం కాసేపు నానితేనే మనకి అన్నం అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. తర్వాత ఒక కడాయిలో వేరుశనగ పప్పు వేసి అంటే పల్లీలన్నమాట. పల్లీలు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పొడవుగా కట్ చేసినటువంటి ఒక ఆనియన్‌ని అందులో వేసేయండి. తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు కలిపి అందులో వేసేయండి. ఒక టమాటోను పొడవుగా కట్ చేసి అందులో వేసేయండి. తర్వాత పొడవుగా కట్ చేసినటువంటి 2, 3 పచ్చిమిరపకాయలని అందులో వేసేయండి. వీటిని ఆయిల్‌లో కాసేపు ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి కరివేపాకును అందులో వేసేయండి. తర్వాత కొంచెము ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఈ రెసిపీ నేను ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నానండి. నాకు చాలా నచ్చింది. మీకు కూడా ఇది చేసి చూపించాలని చెప్పేసి ట్రై చేశానండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత ఈ ఆనియన్స్, టమాటో ఇవన్నీ ఆయిల్‌లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ అనేది పోసుకోవాలనమాట. మీకు తెలుసు కదండీ! ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలనమాట. నేనైతే 1 ½ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండీ! కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ అనేది అందులో పోసాననమాట. మనము నానబెట్టుకున్నాం కదండీ రైస్, ఆ రైస్‌లో వాటర్ తీసేసి రైస్ మాత్రము వేసుకోవాలనమాట. తర్వాత తగినంత సాల్ట్ అనేది అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత మంటని సిమ్‌లో పెట్టి రైస్ పైన మూత పెట్టేసేయండి. అంతేనండి. ఒక 20 నిమిషాలకి చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. తర్వాత ఈ యెల్లో రైస్ పచ్చి పులుసు మనం దేవుని దర్శనాలకి వెళ్తుంటాం గదండీ! అప్పుడు క్యారేజ్ చేసుకొని తీసుకుపోతాం. అట్లాంటప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎక్కువ టైము నిల్వ ఉంటుంది ఇది. అసలు పాడు గాదు. చాలాసేపు అన్నం ఒకటి కొంచెం పొడి పొడిగా వండుకుంటే చాలండి. ఇప్పుడు పచ్చి పులుసు ఎలా రెడీ చేయాలో చూద్దాం. మనము పల్లీలనేది వేడి చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! వాటిని ఈ విధంగా పొట్టు తీసి మిక్సీలో వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. తర్వాత లావుగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని అందులో వేసి తగినంత కారం అనేది వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలనమాట. ఆనియన్స్ అనేది మెత్తగా కాకుండా చూసుకోండి. తర్వాత మనము చింతపండు నానబెట్టుకున్నాం కదండీ! దాంట్లో ఉన్నదంతా తీసేసి ఓన్లీ వాటర్ మాత్రమే అందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని అందులో పులుపుకు తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలనమాట. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత మనం పోపు కోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు పోపుగా వేసుకొని ఆ పోపుని తీసుకొనొచ్చి మనం మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ పచ్చి పులుసు అందులో వేసేయండి. అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మనకి తక్కువ టైంలోనే అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు అందరికీ బాగా నచ్చుతుంది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.